ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 2013కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 19, 2025, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ ఫ్యాన్స్ ఎక్కువగా ఎదురు చూసేది FE సిరీస్ కోసం. ఇప్పుడు S24 FE ఎప్పుడెప్పుడు సేల్లో తక్కువ రేట్కి వస్తా కొనుక్కోవాలని వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ దసరా సేల్కి S25 FE లాంచ్ అవబోతుంది. కాకపోతే ఇది ఇప్పుడు తక్కువ రేట్కి రాదు. లాంచ్ అవ్వడం మాత్రం 60,000 దగ్గర లాంచ్ చేస్తారు. నెక్స్ట్ దసరా సేల్కి S25 FE మీకు తక్కువ రేట్కి అయితే వస్తుంది. 30-35,000 మధ్యలో రావచ్చు. S25 FE లాంచ్ డేట్ కన్ఫర్మ్ అయింది. సెప్టెంబర్ 4వ తారీఖు దీన్ని లాంచ్ చేస్తున్నారు అఫీషియల్గా. దీంతో పాటు బడ్స్ కూడా వస్తున్నాయి. సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ 3 FE అని చెప్పేసి ఇవి కూడా FE సిరీస్లోనే వస్తాయి. తక్కువ రేట్లో వస్తాయి. ఈ డిజైన్ మాత్రం ప్రో మోడల్ డిజైన్ తీసుకొని వస్తున్నారు. ఈ తక్కువ రేట్లో మనం బడ్స్ చూడొచ్చు సామ్సంగ్ నుంచి. అండ్ ట్యాబ్స్ కూడా తీసుకొస్తున్నారు. సెప్టెంబర్ 4వ తారీఖు ఈ 3 వస్తాయి. ట్యాబ్స్ విషయానికి వస్తే ట్యాబ్ S11 అల్ట్రా ఇవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈసారి డైమెన్సిటీ 9400 ప్రాసెసర్తో వస్తాయి. నాచ్ చేంజ్ అయిపోతున్నారు. నాచ్ ఇప్పుడు V షేప్లో వస్తుంది. లాస్ట్ జనరేషన్ కొద్దిగా ఇంతకుముందు యాపిల్ నాచ్ ఉంటుంది అట్లా ఉండేది. ఇప్పుడు V షేప్కి తీసుకొని వచ్చారు. అండ్ దాంతోపాటు స్లిమ్నెస్ ఇక్కడ చూడొచ్చు ఎంత స్లిమ్ ఉంది అల్ట్రా మోడల్. జస్ట్ ఇది 5.1 mm థిన్ అయితే ఉంటుంది. అంత సన్నగా అల్ట్రా మోడల్ అయితే ట్యాబ్ తీసుకురాబోతున్నారు. ఈ ప్రొడక్ట్స్ అన్ని సెప్టెంబర్ 4వ తారీఖు సామ్సంగ్ లాంచ్ అయిపోతుంది. దీనిలో ఎక్కువ మంది ఎదురు చూసేది S25 FE గురించి. నెక్స్ట్ వచ్చేసరికి ఏ ఫీచర్స్లో ఎక్కువ మందికి యూజ్ అయ్యేది ఎక్కువ యూజ్ చేసే ఫీచర్ వచ్చేసరికి సర్కిల్ టు సెర్చ్ అందరూ యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు దీనిలో ఇంకో కొత్త ఫీచర్ యాడ్ చేయబోతున్నారు. సర్కిల్ టు సెర్చ్లో మనం సాంగ్ని సెర్చ్ చేయొచ్చు. ట్రాన్స్లేట్ ఆప్షన్ కూడా ఉంటుంది ఓపెన్ చేయగానే. దాని మీద మనం క్లిక్ చేసాం అనుకోండి ఓన్లీ ఆ పేజ్ వరకే ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో ఆ పేజ్ వరకే ట్రాన్స్లేట్ చేస్తుంది అది. ఇప్పుడు ఫ్యూచర్లో ఏం చేయబోతున్నారంటే ఇప్పుడు ట్రాన్స్లేట్ మీద మీరు క్లిక్ చేస్తారనుకోండి, ఒకవేళ మీరు ఏదైనా వెబ్ పేజ్ చదువుతున్నారు మీరు స్క్రోల్ చేస్తే లైవ్గా ఆ పేజ్ని ట్రాన్స్లేట్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. సో ఈ ఫీచర్ ఒకటి కొత్తది యాడ్ చేయబోతున్నారు సర్కిల్ టు సెర్చ్లో. నెక్స్ట్ వచ్చేసరికి ChatGPT నుంచి ChatGPT ఒక కొత్త ప్లాన్ ఇండియా కోసం తీసుకొని అయితే వచ్చింది. ChatGPTలో మనకి ఫ్రీ ఉంటుంది ప్లస్ ఉంటుంది. ఫ్రీ మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అందరూ అదే మ్యాక్సిమం యూజ్ చేస్తూ ఉంటారు. కొద్దిగా ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు ప్లస్కి వెళ్తారు. మంత్లీ 2,000 రూపాయలు దానికి ఫీ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో గో అని చెప్పేసి ఒక ప్లాన్ తీసుకొచ్చారు. జస్ట్ మీకు 399 రూపీస్ అయితే ఉంటుంది. 400 రూపాయలకి పర్ మంత్ ఇదైతే వస్తుంది. దీనికి ప్లస్కి డిఫరెన్స్ ఏంటంటే ప్లస్లో మనం వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. సోరా ఉంటుంది, వీడియో జనరేట్ చేయొచ్చు. అది మీకు ఈ గోలో ఉండదు. అండ్ ప్లస్లో ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఏజెంట్ కూడా ఉంటుంది. మన ప్లేస్లో మౌస్ కీబోర్డ్ కూడా అది హ్యాండిల్ చేస్తుంది. మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. సో మొత్తం అదే చూసుకుంటుంది అనమాట. ఇది మీకు ప్లస్లో ఉంటుంది, ఈ గోలో ఉండదు. అండ్ డీప్ రీసెర్చ్ కూడా ప్లస్లో చేయగలరు కానీ మీరు గోలో అయితే ఉండదు. గోకి ఫ్రీకి డిఫరెన్స్ ఏంటంటే ఫ్రీ కాకుండా మీరు గో తీసుకుంటే మీకు 10x అన్నీ వస్తాయి. ఫ్రీలో మీరు ఏదైనా సెర్చ్ చేయాలంటే ఒక 2 times సెర్చ్ చేయొచ్చు. ఏదైనా ఇమేజ్ మీరు జనరేట్ చేయాలంటే ఒక 2 times జనరేట్ చేయొచ్చు. ఇట్లాంటివన్నీ మీకు 10x వస్తాయి అనమాట. 10 times మీరు చేయొచ్చు గో మీరు తీసుకుంటే. అండ్ ఎక్కువ మీరు సెర్చ్ చేయొచ్చు, ఎక్కువ ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు, ఎక్కువ ఫైల్స్ కూడా అప్లోడ్ చేయొచ్చు. ఇవన్నీ మీకు ఫ్రీలో చాలా తక్కువ లిమిటెడ్ ఉంటాయి, అవి పెంచుతున్నారు. అండ్ ఇంకొకటి మెమరీ ఉంటుంది కదా, మెమరీ కూడా 2x ఉంటుంది. మీరు ఏదైనా దాన్ని అడిగారు ప్రీవియస్గా అది కూడా గుర్తుపెట్టుకుంటుంది. నెక్స్ట్ మీరు అడుగుతున్నప్పుడు మీరు ఏదైతే అడిగారో దానిలోంచి మెమరీలోంచి తీసి దానికి తగ్గట్టు ఆన్సర్లు అయితే ఇస్తూ ఉంటుంది. ఈ మెమరీ ఆప్షన్ కూడా మీకు ఫ్రీలో ఉండదు, గోలో ఉంటుంది. సో ఇట్లా కొన్ని చేంజెస్ చేసి ఒక ప్లాన్ తీసుకొచ్చారు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ChatGPT ఎక్కువ యూజ్ చేసే వాళ్ళైతే చెక్ చేయొచ్చు. నెక్స్ట్ ఈరోజు డీల్ ఆఫ్ ది డే విషయానికి వస్తే ఈరోజు వరల్డ్ ఫోటోగ్రఫీ డే. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని సోనీ కొన్ని ఆఫర్లు అయితే ఇస్తూ ఉంది. అమెజాన్లో మీరు ఒకవేళ వ్లాగింగ్ కెమెరా చూస్తున్నారు, సోనీలో చూస్తుంటే మాత్రం తక్కువ రేట్కి ఒక క్యామ్ అయితే వస్తుంది. సోనీ ZV-E10 6,000 రూపాయలు HDFC కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది. 2,000 రూపాయలు కూపన్ డిస్కౌంట్ వస్తుంది. 8,000 రూపాయలు డిస్కౌంట్ కలుపుకొని 53,490 రూపాయలు అట్లా అయితే ఉంది డీల్ ప్రైస్. ఒకవేళ మీరు 50,000 దగ్గరలో ఒక వ్లాగింగ్ కెమెరా చూస్తుంటే మాత్రం మీరు చెక్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. లెన్స్ కూడా మార్చుకోవచ్చు దీనిలో. ఇప్పుడు నేను చెప్పింది విత్ లెన్స్. వితౌట్ లెన్స్ అయితే ఇంకా మీకు 48,000 ఎంతో ఉంది. ఇది ఆల్రెడీ లెన్స్ ఉంటే వితౌట్ లెన్స్ మోడల్ కూడా మీరు చెక్ చేయొచ్చు. ఇంకో చిన్న డీల్ కూడా ఉంది. 2 పిజియన్ స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్స్ 900 ml వాటర్ బాటిల్స్ 329 రూపీస్కి అయితే వస్తున్నాయి. ఒకవేళ మీ డీల్స్ మీరు చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఉంటే అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి జియో నుంచి జియో ఇప్పుడు 1 GB ప్లాన్స్ మొత్తాన్ని తీసేసింది. జియోలో మీరు వెళ్ళి 1 GB రీఛార్జ్ చేయాలి. పర్ డే ఉంటాయి 1 GB పర్ డే డేటా వచ్చేవి, అయితే మొత్తం తీసి పడేశారు. ఇంతకుముందు 209 రూపీస్ ఒక ప్లాన్ ఉండేది, 22 days వ్యాలిడిటీ ఉంటుంది, 1 GB పర్ డే అయితే వచ్చేది. 249 రూపీస్ ఉండేది, ఎక్కువ మంది ఇది కూడా తీసుకుంటుంటారు. 249 రూపీస్ 28 days వ్యాలిడిటీ ఉంటుంది, 1 GB పర్ డే అయితే వచ్చేది డేటా. ఇప్పుడు ప్లాన్స్ అన్ని తీసేశారు. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే 1.5 GB నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఈ ప్లాన్ కాస్ట్ వచ్చేసరికి 299 రూపీస్ ఉంటుంది. 1.5 GB పర్ డే డేటా వస్తుంది అండ్ 28 days వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఈ ప్లాన్ నుంచే ఇప్పుడు జియో అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఒకవేళ మీరు ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్లో ప్లాన్ అయితే ఉంది 249 రూపీస్కి 1 GB పర్ డే డేటా 28 days వ్యాలిడిటీ ఎయిర్టెల్ అయితే ఉంది. జియోలో అయితే ప్లాన్ తీసేశారు. ఇప్పుడు ఈ ప్లాన్ మనం డీప్గా అబ్జర్వ్ చేసాం అనుకోండి, ఇప్పుడు తీసుకుంటే మీరు ఖచ్చితంగా 300 రూపీస్ ప్లానే తీసుకోవాలి. అంటే ఒక్కొక్క పర్సన్ నుంచి వీళ్ళకి ఒక 50 నుంచి 100 రూపాయల వరకు లాభం అయితే వస్తుంది. అది ఇంకా చూడండి ఎన్ని కోట్ల మంది రీఛార్జ్లు చేపిస్తూ ఉంటారు. ఈ ఒక్క చిన్న మూవ్ వల్ల వాళ్ళకి ఎంత లాభం వస్తుందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇదంతా బిజినెస్ టాక్టిక్స్. ఫస్ట్ జియో తీసుకురావడం ఫ్రీగా తీసుకొచ్చారు, అలవాటు అయిన తర్వాత దాన్ని
పెయిడ్ చేశారు. ఇప్పుడు చిన్న చిన్న చేంజెస్ చేసేసి పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి డబ్బులు ఎలా జనరేట్ చేస్తున్నాడు చూడండి. అందుకే వాళ్ళు అంబానీలు అయ్యారు. ఊరికి అందరూ అంబానీలు అయిపోరు. నెక్స్ట్ మనకి పెన్నీ స్టేట్ యూనివర్సిటీ చెందిన సైంటిస్టులు ఒక కొత్త పరికరం కనిపెట్టారు అనమాట. దీంతో వైర్లెస్గా ఫోన్ని ట్యాప్ చేయొచ్చు. ఫోన్లో మీకు ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఎలా పనిచేస్తుంది అంటే దీనికోసం వీళ్ళు ప్రోగ్రామబుల్ MM వేవ్స్ రెడార్ సెన్సర్స్ అయితే యూజ్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే మన ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఇయర్ పీస్ ఉంది కదా, ఇయర్ పీస్ స్పీకర్ కదా, స్పీకర్ మీకు వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఏదైతే మీరు మాట్లాడుతున్నారో వైబ్రేషన్స్ ఉన్నాయి కదా, ఆ వైబ్రేషన్స్ని 10 feet డిస్టెన్స్లో రేడార్స్ అయితే పెడతారు. ఇవి ఆ వైబ్రేషన్స్ని క్యాప్చర్ చేస్తాయి. క్యాప్చర్ చేసి ఆ వైబ్రేషన్స్ని టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ చేస్తూ ఉన్నాయి. దీనికోసం వీళ్ళు AIని కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. అది కూడా ఓపెన్ అయ్యే వాళ్ళది విస్పర్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని యూజ్ చేస్తున్నారు. సో ఏదైతే మీరు మాట్లాడుతున్నారో 10 feet డిస్టెన్స్లో ఎటువంటి సౌండ్ రాకూడదు. ఆ వైబ్రేషన్స్ని ఈ రేడార్ క్యాచ్ చేసింది అనుకోండి, ఆ వైబ్రేషన్స్ అనేది టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ చేస్తుంది. సో ప్రజెంట్ వీళ్ళు టెస్ట్ కూడా చేస్తున్నారు. 66% యాక్యురసీ ఉన్నట్టు చెప్తున్నారు. ఒకవేళ అది 100% యాక్యురసీ ఇచ్చింది అనుకోండి, మనకు తెలియకుండా మనం ఏం మాట్లాడుతున్నామో వీళ్ళు ట్యాప్ చేయగలరు. ఇది సెక్యూరిటీ సంబంధించి కూడా ప్రాబ్లం అయితే ఉంటుంది. దీనికి అప్రూవల్ రావడం కూడా కష్టమే, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది నేరం. ఎవరు ఫోన్ పడితే వాళ్ళ ఫోన్ ఎక్కడ పడితే అక్కడ ట్యాప్ చేస్తే కష్టం. సో ఇది మోస్ట్లీ ఆపేయచ్చు. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే కృష్ణవేణి అడుగుతున్నారు, నథింగ్ హెడ్ ఫోన్స్ ఆర్ యాపిల్ హెడ్సెట్ ఏది తీసుకొని అడుగుతున్నారు. యాపిల్ హెడ్ ఫోన్స్ మీకు 60,000 రూపాయలు దాకా ఉంటే, నథింగ్ 20,000 దగ్గర వస్తున్నాయి. సో రెండిట్లో తీసుకోవాలనుకుంటే నా సజెషన్ నథింగ్ తీసుకోండి. 40,000 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. 60,000 రూపాయలు వర్త్ అయితే నా దగ్గర ఉన్నాయి, రెండు ఉన్నాయి. ఆల్రెడీ నథింగ్ వీడియోలో కూడా చూపించాము. నథింగ్ హెడ్ ఫోన్స్ వీడియో ఒకసారి రివ్యూ చూడండి. నాకైతే నథింగ్ బెటర్ అనిపించింది. 20,000 రూపాయలకి మీకు బెటర్ అవి. ఒకవేళ బడ్జెట్ ప్రాబ్లం లేదనుకుంటే యాపిల్ హెడ్సెట్కి మీరు వెళ్ళొచ్చు. యాపిల్ హెడ్సెట్ మీకు కొద్దిగా హెవీ అనిపిస్తుంటుంది. సౌండ్ కూడా నాకు అంత వర్త్ అనిపించలేదు. 60,000కి అంత వర్త్ అయితే అనిపించలేదు. కాకపోతే ప్లస్ పాయింట్ ఏంటంటే లుక్స్ బాగుంటాయి. బయటకు వెళ్ళినప్పుడు చూసినప్పుడు రిచ్ కిడ్ బిల్డప్ షో చేయడానికి బాగుండేవి. నెక్స్ట్ iPhone 17 సిరీస్ ఇండియాలో అసెంబ్లింగ్ స్టార్ట్ అయిందని చెప్పేసి మన యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు చెప్పారు. బెంగళూరు ప్లాంట్ ఉంది కదా, దీనిలో iPhone 17 సిరీస్ అసెంబ్లింగ్ జరుగుతుంది అన్నట్లుగా ఒక హింట్ అయితే ఇచ్చారు. iPhone 17 సిరీస్ సెప్టెంబర్ 8th కానీ 9th కానీ ఈ డేట్స్లో అయితే లాంచ్ అవ్వచ్చు. సో మొత్తం ఈసారి 4 ఫోన్స్ మనం 17 సిరీస్లో చూడవచ్చు. 17, 17 Air, 17 Pro, 17 Pro Max. నెక్స్ట్ ఒకసారి వీడియో చూడండి. వీడియో చూసి నిజంగానే కొట్టినట్టుంది. అంటే ఫోన్ని దొంగతనం చేయడం అనమాట. ఫోన్ మీరు బయట పెట్టేసి ట్రైన్లో చాలామంది వీడియోస్ ఫోటోలు రికార్డ్ చేస్తూ ఉంటారు కదా, ఇక్కడ మీ చేతి మీద కొడుతున్నారు. ఆ ఫోర్స్లో కొడితే ఖచ్చితంగా చెయ్యి అయితే చాలా డ్యామేజ్ అయితే అవుతుంది. వీళ్ళు మీరు వైర్లు అవ్వడానికి చేస్తారో ఏం చేస్తారో తెలియదు కానీ ఇది మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మాత్రం ఇట్లాంటి పనులు మీరు చేసి అయితే ఆపండి. ఇది చూసి వేరే వాళ్ళు ఇట్లా చేయొచ్చు. ఫోన్ని దొంగతనం చేయడానికి మీరు ఒకవేళ ఫోన్ సెల్ఫీలు దిగడానికి ఇట్లా ట్రైన్లో వెళ్ళేటప్పుడు బయట పెట్టారు అనుకోండి, చేతిని మీ చేతి మీద కొట్టడం, ఫోన్ని లాక్కోవడం ఇట్లాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు. కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. ముఖ్యంగా ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు ఎక్కువ ఫోన్స్ పోయేది అక్కడే. ఇది ప్రొడక్ట్ న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మనం రేపటి టెక్నిక్స్లో కదా. ప్రొడక్ట్ సెలవు. బాయ్.